ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. యాహ్! అండ్ 'ఓ బేబీలో' వచ్చేసరికి కొంచెం ఓల్డ్ ఏజ్ ఉమెన్ కాబట్టి ఓల్డ్ ఏజ్‌లా మాట్లాడారు. ఒక బామ్మ ఎలా మాట్లాడుతదో అలా మాట్లాడారు. 'రంగస్థలంలో' గోదావరి స్లాంగ్ మాట్లాడారు. ఇప్పుడేమో 'ఆ'లో' డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పారు. యాహ్! యాహ్! ఈవెన్ 'ఆ'లో ఏమో కొంచెం తింగరగా మాట్లాడారు. ఇక్కడికొచ్చేసరికి తిరుపతి స్లాంగ్ అనుకుంటా కదా! సో, ఏది మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఏది కొంచెం టఫ్‌గా అనిపించింది? ఛాలెంజింగ్‌గా అనిపించింది? ఖచ్చితంగా డబ్బింగ్ చాలా టఫ్ అనిపించింది. చాలా హ్మ్. చాలా టఫ్ అనిపించింది. యాక్టింగ్ కంటే ఆహ్, ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం కష్టంగా అనిపించింది. బట్ అదే ఐ థింక్ దట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓన్ వాయిస్. హ్మ్. మేబీ ఇట్స్ నాట్ 100% బట్ అట్‌లీస్ట్ యూ మస్ట్ ట్రై యువర్ అండ్ గివ్ యువర్ 100%. హ్మ్. హ్మ్. టుమారో ఇఫ్ ద ఆడియన్స్ ఏదైనా అనిపిస్తే ఐ విల్ వర్క్ ఆన్ దట్ యాస్ వెల్. కానీ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ మై ఆల్. యాహ్! అండ్ బేసికల్లీ చెప్పాను కదా! లేట్‌గా ఒక 15 ఏళ్ల తర్వాత వాడారు ఈ టైటిల్. ఎప్పుడో వాడాల్సిందే. ఎప్పుడో అయిపోయారు 'మా ఇంటి బంగారం.' బట్ బంగారం కొలిమిలో ఏస్తే అంటే అగ్నిలో ఫైర్‌లో ఏస్తే అది ఆర్నమెంట్‌గా చేంజ్ అవుతూ ఉంటది. సో, మీరు చాలా ఆ ఫైర్ చాలా ఫేస్ చేశారు. ఫిజికల్లీ, మెంటల్లీ అవన్నీ దాటి ఈరోజు మళ్ళీ ఆర్నమెంట్ ఒక కొత్త ఆర్నమెంట్‌గా మళ్ళీ బయటకొస్తున్నారు. థ్యాంక్ యూ. వై డిడ్ అంటే మా ఇంటి బంగారం ఎందుకు మ్యామ్? మా ఇంటి ఆభరణం అని లేదంటే ఆభరణం కాదు. మా 7 వారాల నగలని పెట్టుకోవాల్సి మీరు బంగారం అంటే లిటిల్‌గా బంగారం అంటున్నారు. హ్మ్. ఇది రాజుగారు పెట్టిన టైటిల్. అంటే ఇంట్లో ఎవరినన్నా ఒకళ్ళని బంగారం, బంగారం అని పిలుస్తా ఉంటారు. హ్మ్. హ్మ్. సో, ఆ ప్రెషియస్ పర్సన్ గురించి కథ. అంటే అంత అందరికీ నచ్చే పర్సన్ అవ్వాలి అంటే హ్మ్. హ్మ్. ఏమేం చెయ్యాలి? దానికి కొన్ని కొలమానాలుంటాయి. హ్మ్. కానీ ఆ కొలమానాలకి మీరు రీచ్ అవ్వకపోయినా మిమ్మల్ని మీలాగా నచ్చి మీరు హ్మ్. బంగారం అవ్వచ్చా? అనేది క్వెషన్. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి మ్యామ్? అంటే బేసికల్లీ మీరు తీయలేరేమో మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలని ఇప్పటిదాకా మీ పొటెన్షియల్‌ని డౌట్ పడొచ్చు చాలామంది. సో, వాళ్ళకి సమాధానం చెప్పాలనుకునేది ఎవరికి సమాధానం చెప్పాలని సినిమాలు తీయమండి. మనకు ఆ! నచ్చిన కథలు తీస్తాము. వాళ్ళకి కావాల్సిన ప్రశ్నలు, సమాధానాలు వాళ్ళు వెతుక్కుంటారు. హ్మ్. నాకెందుకండి ఎవడికో సమాధానం ఇవ్వటం. ఓకే. హ్మ్. ఓకే.